కరప మండలంలోని రైతులందరికీ సామూహిక ఎలుకల నివారణకు మందులను ఉచితంగా రైతు భరోసా కేంద్రాల వద్ద ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడిని సాధించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకట రాజేష్ పేర్కొన్నారు. అందులో భాగంగానే మండల కేంద్రం కరప గ్రామంలో రైతు భరోసా కేంద్రం వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకట రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సాదే ఆసాద్ జ్యోతి ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు ఉచితంగా ఎలుకల నివారణకు మందులు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక రైతులతో కలిసి పొలం గట్లపై ఎలుకలు కన్నాల వద్ద మందులను ఉంచారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ ప్రశాంత్, రైతు సోదరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్బీకే ద్వారాగా మా కరప గ్రామంలో ఎలుకల మందు పంపిణీ కార్యక్రమం జరిగిందండి. మా గ్రామ రైతులందరూ కూడా ఆర్బీకే దగ్గరికి చేరుకుని ఈ ఎలుకల మందును తీసుకోవడం జరుగుతుందండి. ఈ ఎలుకల మందు ద్వారాగా పంట నష్టం జరగకుండా రైతులందరికీ కూడా ఉపయోగపడుతుందనేసి అనుకుంటున్నారండి. ఎందుకంటే ఎలుకలు పట్టించడం అనేది చాలా కష్టమండి. అలాంటి గవర్నమెంట్ ద్వారా ఆర్బీకే ద్వారా ఎలుకల మందు పంపిణీ కార్యక్రమం చేసి రైతులందరికీ కూడా పంట నష్టం అవ్వకుండా మరి ప్రభుత్వం ఇంత సహాయక చర్యలు తీసుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ కరపలో ప్రస్తుతానికి మనకి 6 కేజీల దాకా మనకి బయట మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ఈ మెటీరియల్ ఇప్పుడు రైతు సోదరులకు పంపిణీ చేయడం జరుగుతుందండి. ఒకే విధంగా అంటే అన్ని గ్రామాల్లోనే రైతు సోదరులందరూ సామూహికంగా ఒకసారి పెట్టినట్టయితే వీళ్ళకి యొక్క నష్టం క్రమేపీ తగ్గుతుందండి. ఎందుకంటే తెల్లమంది అనేది వారం రోజులు దాని శరీరంలోకి వెళ్ళిన తర్వాత యాంటీకోగులెంట్ ఏంటంటే రక్తం గడ్డగట్టి దాని శరీరాల లోపలే విచ్ఛిన్నమయ్యి క్రమేపీ నెమ్మదిగా చనిపోవడం జరుగుతుంది. అది ఆ విషయం తెలియకపోవడం వల్ల మిగిలిన ఎలుకలు కూడా సమాచారం చేయలేని పరిస్థితి ఉండడం వల్ల సామూహికంగా ఎక్కువ ఎలుకలు చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నష్టం మన పంట నష్టం కూడా తక్కువ జరిగే అవకాశం ఉంటుందండి. ఈ విధంగా మన రైతు సోదరులందరూ ఎలుకల మందు నూకలు కలిపిన మెటీరియల్ని తీసుకుని వాళ్ళ పొలాల్లో ఎలక కన్నాల్లో పెట్టవలసిందిగా